నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. పేదల కలలను సాకారం చేసే దిశగా ఇంద్రమ్మ ప్రభుత్వం పయనిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం అశ్వరావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఇంద్రమ్మ ఇళ్లకు భూమి పూజ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్, ఐడీసీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, ఐటీడీఏ పీఓ రాహుల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతింటి కల సహకారం చేసుకునేందుకు గాను మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. చంద్రగుండ మండలంలోని వెంగళరావు సాగర్ ప్రాజెక్టు పునరుద్ధరణకు 33 కోట్లు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. అశ్వరావుపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి వెంగళరావు సాగర్ ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు మరమ్మతులు, సర్క్యులర్ బీచ్ నిర్మాణం తదితర పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 2019 వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఈ ప్రాజెక్టు సమస్యను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ప్రాంత రైతులకు వెంగళరావు సాగర్ ప్రాజెక్టు జీవనాధారమని అన్నారు. గత ప్రభుత్వానికి గిరిజన ప్రాంతం ఇందులోని పంట పొలాలు కనిపించలేదని, పెద్ద పెద్ద ప్రాజెక్టులు హైవే చూసిందని, కానీ కనీసం ఆలోచన లేకుండా వెంగళరావు ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు ఇవ్వలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు జారే ఆదినారాయణ కృషితో ఈ ప్రాజెక్టుకు జీవం పోసే ప్రయత్నం జరుగుతుందన్నారు. 1 ఎకరం కూడా ఎండిపోకుండా చిట్ట చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రాజెక్టులకు గౌరవం ఇవ్వని వారి పాలనలో పాలిస్తే ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయాలను నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని మంత్రి చెప్పారు. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే జాయ గారికి ధన్యవాదాలు సార్. మాకు గత 10 సంవత్సరాలు ఇల్లు లేదు సార్. అయినా మీరు మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాకు ఇల్లు మాకు కనీసం అన్నం ఒడిగా పెట్టుకోవడానికి ప్లేస్ లేదు సార్. పెట్టుకోవడానికి ఇల్లు లేదు సార్. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాకు ఇల్లు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు సార్. ఇల్లు కట్టాలని ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళందరూ కుటుంబ సభ్యులతో ఇక్కడ రావాలని కోరుతున్నాం. సంవత్సరాల్లో పేదవాడి కల నెరవేర్చడం కోసం 20 లక్షల ఇళ్లు కట్టించాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో మొదట విడత ఏవైతే ఈనాడు ప్రతి నియోజకవర్గానికి కొన్ని ఇచ్చామో, విడతల వారీగా ప్రతి పేదవాడికి రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతి ఊళ్ళో నీది ఏ పార్టీ, నీది ఏ కులం, నీది ఏ మతం అని అడగకుండా పేదవాడు అయ్యుంటే చాలు, ఆ పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తుంది. ఇదంతా డబ్బుండి కాదు, మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా అప్పులు కడుతూ, ఆనాటి దొరవారు చేసిన అప్పులు కడుతూ పేదవాడి సంక్షేమాన్ని ఎక్కడా కింద పడనీయకుండా, పేదవాడి చిన్న చిన్న కోరికలు ఆ ఇల్లు లాంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతూ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల దీవెనలతో తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది, ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందించే దాంట్లో కూడా వెనకడుగు వేయదు అని తెలుపుతూ, ఇప్పుడే అభివృద్ధికి సంబంధించి సుమారు ఈరోజు
అశ్వరావుపేట నియోజకవర్గంలో ఒక 20 నుంచి 22 కోట్ల కేవలం రోడ్లు బ్రిడ్జీలకి శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ హౌజింగ్తో కలిపి సుమారు ఒక 250 కోట్లు హౌజింగ్కు సంబంధించిన ఇళ్ళు కూడా ప్రతి మండలంలో ఒకటి శంకుస్థాపన చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గమే కాదు, రాష్ట్ర ప్రజలంతా చిత్తశుద్ధితో పేదవాడి కోసం తపన పడుతున్న ఈ ప్రభుత్వాన్ని మీరు మనసు